భారతదేశంలో ముస్లిం జనాభాను ఇక్కడి నుంచి తరిమివేయాలని, వాళ్ళ యొక్క వంశహత్య జరుగుతుందని ఈ హాహాకారాలు మోదీ ప్రభుత్వం సంఘ పరివార్‌తో కలిసి ఇక్కడున్నటువంటి జనతను ముస్లింలను ఈ దేశం నుంచి తరిమివేయడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది అని ఈ దీని పట్ల హాహాకారాలు ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మనకు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఈ మోదీ యొక్క ఫాసిస్ట్ భరణం సంఘ పరివార్‌తో కలిసి ఇక్కడున్నటువంటి న్యూనపక్షమైన ముస్లిం జనాభాను తుడిచివేయాలని, వాళ్ళను ఈ దేశం నుంచి తరిమివేయాలని, వాళ్ళ వంశహత్య జరుగుతుందని ఇలాంటి ప్రచారాలు మనకు నిరంతరం అక్కడక్కడ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. ఈ మోదీ ప్రభుత్వం ముస్లింలను వంశహత్య చేస్తుందని, వాళ్ళని ఈ దేశం నుంచి తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం మీద మీకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రచారాలు మనం చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా వింటూనే ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని న్యూనపక్ష హత్యలు జరిగాయి, ఎంత నరమేధం జరిగింది, ఏ వంశహత్యలు జరిగాయని వాళ్ళను నిలదీసి అడిగినట్లయితే, ఏ క్రిమినల్ సంఘంలోనో ఎవరో ఒకరు హత్య చేయబడితే అందులో నుంచి పేర్లను వెతికి పట్టుకొని దాన్ని ఉదాహరణగా చూపించి ఈ ప్రచారం మీద ప్రచారం వాళ్ళు చేస్తూ ఉండడం మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. భారతదేశం వంశహత్యలో ఇరుక్కుంది అని నిరంతరం ప్రచారం చేస్తున్న సూడో ఇస్లామిక వాదులు చేస్తున్న ఈ ప్రచారానికి దానికి తుది ముగింపు అన్నది ఎక్కడ కూడా కనిపిస్తుందో ఏమో అని మనం ఎదురు చూడవలసి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి వంశహత్య జరుగుతుంది అని నిరంతరం మనం చూస్తున్నటువంటి ఆ ఫలస్తీన్ అన్న ఆ ప్రజలపై జరుగుతున్నటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి ఈ వంశహత్య గురించి మొత్తం ప్రపంచంలో బహుశా దాని గురించి తెలియనటువంటి వాళ్ళు కానీ విననటువంటి వాళ్ళు కూడా ఉండరన్నది నిస్సందేహం. ఫలస్తీన్ అన్న దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా అక్కడ వంశహత్య జరుగుతుందని, ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తుందని, అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలపై స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారం మనం నిరంతరం ప్రపంచంలో ప్రతి మూల ఈ ప్రచారం మనం వింటూనే ఉంటాం. గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్లతో కూడుకున్నటువంటి ఈ చిన్న రాజ్యం ఎప్పుడైతే ఇజ్రాయిల్ దేశంగా ఏర్పడిందో అప్పుడు ఈ ఫలస్తీన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ చిన్న రాజ్యమైనటువంటి ఫలస్తీన్లో కొంతమంది నిరంతరం భయపడుతూ సురక్షితత్వం లేకుండా ఆకలితో అలమటిస్తూ బ్రతుకుతున్నారు అంటే దానికి కారణం ఆ చిన్న రాజ్యం ఈ ఇస్లామిక తీవ్రవాదుల చేతుల్లో బంధించబడి వాళ్ళ యొక్క ఈ ఇస్లామిక తీవ్రవాదమే మూల కారణమని ఎంతమందికి తెలుసు? నరనరాన ఇస్లామిక తీవ్రవాదం జీర్ణించుకొని యూదులను ఈ భూమి నుంచి తుడిచివేయాలని, ఒక్క యూదుడు కూడా ఈ భూమి మీద జీవించడానికి అవకాశం లేదని నరనరాన విషం నింపుకున్నటువంటి ఇస్లామిక తీవ్రవాదులు ఆ చిన్న ఫలస్తీన్ అన్న రాజ్యంలోని అమాయక ప్రజలకు నిరంతరం వాళ్లపై దోపిడులు, వాళ్లపై దౌర్జన్యాలు చేయడానికి కారకులవుతున్నటువంటి వాళ్ళు కారణమని బహుశా ఆ ఫలస్తీన్లోని జనాభా కూడా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారన్న దానికి సాక్ష్యం మన దగ్గర ఇప్పుడు ఈ హమాస్ అన్న తీవ్రవాద సంస్థ ఆ అమాయకమైనటువంటి ఫలస్తీన్ ప్రజలను పట్టపగలు వాళ్లే నిలబెట్టి వాళ్ళు ఇజ్రాయిల్కి సహకరిస్తున్నటువంటి వాళ్ళుగా గుర్తించినట్లు వాళ్లను పట్టపగలు నిట్ట నిలువున చిన్న పిల్లలు, స్త్రీలు అని కూడా చూడకుండా వాళ్లను ఆ పట్టపగలు చంపే దృశ్యాలు ప్రపంచం వ్యాప్తం కూడా ప్రచారమైనప్పటికీ దాని గురించి ఏ దేశం కానీ, ఏ సంస్థలు కానీ, ఏ ఇస్లామిక ప్రచారకులు కానీ మాట్లాడరన్నది వాస్తవం.
భయంకరమైనటువంటి ఇస్లామిక తీవ్రవాద సంస్థలు ఏదైతే ఈ ఫలస్తీన్ అన్న ఆ చిన్న రాజ్యాన్ని తమ చేతుల్లో బంధించి పెట్టుకున్నారో, వాళ్ళు ఈ ఇజ్రాయిల్ అన్న దేశం గాని, యూదుడనేవాడు గాని ఈ ప్రపంచంలో మిబ్లకుండా ఉండాలని, వాళ్లను భూస్థాపితం చేసే వరకు మేం ఈ దేశంలో ఈ నరమేధం సృష్టిస్తూనే ఉంటామని వాళ్ళు కంకణం కట్టుకున్నటువంటి మహా తీవ్రవాదులని ఇప్పుడిప్పుడు ప్రపంచానికి కూడా తెలుస్తున్న మాట వాస్తవం. అయితే దౌర్భాగ్యం గురించో దురదృష్టమో ప్రపంచంలోని సింహభాగం ముస్లింలు దాన్ని విశ్వసించకుండా కేవలం దానికి ఇజ్రాయిలే కారణమని ప్రపంచం మొత్తం మీద ప్రతి వీధిలో, ప్రతి నగరంలో, ప్రతి దేశంలో, ప్రతి నగరంలో వీధిన ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ పరిస్థితులు ఈ ఇస్లామిక తీవ్రవాద సంస్థల యొక్క ఆ ఉద్దేశం కానీ, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని కానీ అర్థం చేసుకోనో లేదా అర్థం చేసుకోకుండానో ఈ నిరంతరం ప్రపంచం మొత్తం మీద ఈ ప్రతి వీధిన ఈ ఫలస్తీన్ ప్రజలపై ఇజ్రాయిల్ దౌర్జన్యం చేస్తుందని, వంశహత్య చేస్తుందని ఈ ప్రచారం చేసుకుంటూనే గడుపుతున్నటువంటి వీళ్ళ కంటికి యూదుడైతే వాడు ఈ ప్రపంచంలో బ్రతకడానికి అనర్హుడని, వాడిని ఈ ప్రపంచం నుంచి తుదముట్టించాలని కంకణం కట్టుకున్నటువంటి ఈ మానసిక రోగులు, ఈ ఇస్లామిక తీవ్రవాదులు అన్నది ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆ సిద్ధాంత గ్రంథాలు చదివినటువంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఇస్లామిక కరుడుగట్టిన తీవ్రవాదుల చేతుల్లో నిరంతరం తమను తాము శిక్షింపబడుతున్నటువంటి, స్వయంగా శిక్షించబడుతున్నటువంటి ప్రజలే ఈ ఫలస్తీన్లో ఉన్నటువంటి కొంతమంది అమాయక ప్రజలు. ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ముస్లింలు కూడా ఇజ్రాయిల్ అన్నది ఫలస్తీన్పై వంశహత్య జరుపుతుందని నిరంతరం వాస్తవాలు ఏమిటో అర్థం చేసుకోకుండానే వాళ్ళు వింటున్నటువంటి కథలను విశ్వాసిస్తూ, లేకపోతే కావాలను ఈ ప్రచారం ప్రపంచంలోని నలుమూలలా ఈ ప్రచారం నిరంతరం చేస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే వాస్తవంగా వంశహత్యలు జరిగితే దాని గురించి మాట్లాడడానికో, దానిపై ప్రతిస్పందించడానికో ఏ ప్రపంచంలోని ఏ దేశం కూడా, ఏ ముస్లిం కూడా ఎందుకు సిద్ధపడడు? బంగ్లాదేశ్ లాంటి ఈ దేశంలో హిందువుల వంశహత్య వాస్తవంగా జరిగినా కూడా దాని మీద ఒక్క అక్షరం మాట్లాడడానికి సిద్ధపడినటువంటి వీళ్ళు నిరంతరం ఈ ఫలస్తీన్ ప్రజల కోసం, ఈ ఫలస్తీన్ మీద ఇజ్రాయిల్ దౌర్జన్యం చేస్తుందని, వంశహత్య చేస్తుందని లేని కథలు సృష్టిస్తూ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఎందుకు తిరుగుతారు? ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి వంశహత్యలు, ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఈ వీళ్ళు నిశ్శబ్దత పాటిస్తూ దాన్నే కొనసాగిస్తూ ఉంటారు. మధ్యకాలంలో ఆఫ్రికాలోని సూడాన్ అన్న దేశం 97% మంది ముస్లిం జనాభాతో కూడుకున్నటువంటి ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఆ కలాపం, ఆ ధ్వంస, ఆ వంశహత్య గురించి ఒక్క అక్షరం కూడా ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ముస్లింలు కానీ, ముస్లిం సంస్థలు కానీ, ఈ సూడో సెక్యులరిస్టులు కానీ ఎందుకు మాట్లాడరు అన్నది ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్న. ఒకటి ఏమో మిలిటరీ సంఘం, రెండవది పారామిలిటరీ సంఘం. ఈ ఇద్దరికి మధ్య జరుగుతున్నటువంటి కలహమే అక్కడ ఇన్ని ప్రాణాలను తీసుకుంది. అరబ్ ముస్లింల మధ్య, సూడాన్ ముస్లింల మధ్య జరుగుతున్నటువంటి ఈ నిరంతరం నరమేధం గురించి ప్రపంచంలో ఏ ఒక్క దేశం కానీ, ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ముస్లిం యువత కానీ, ఏ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కానీ దీని గురించి అక్షరం కూడా మాట్లాడకపోవడం, సమానమైనటువంటి ఎన్నో దురంతాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ జరిగినా కూడా కేవలం ఫలస్తీన్ మీద ఇజ్రాయిల్ చేస్తున్నటువంటిది మాత్రమే వంశహత్య అని లేని కథలను, లేని అబద్ధాలతో సృష్టించి ప్రచారం చేయడం మాత్రమే వీళ్లకు తెలుసు. వాస్తవంగా ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్ఘటనలు కానీ, దుశ్చర్యలు కానీ, వంశహత్యలు కానీ వాస్తవంగా జరుగుతున్నా కూడా, అదే ముస్లిం జనతపై జరిగినా కూడా, ముస్లింలపై జరిగినా కూడా వీళ్ళు కేవలం ఫలస్తీన్ని మాత్రమే ప్రపంచం మొత్తం మీద ప్రచారం చేస్తూ ఉంటారే తప్ప, ఆ సూడాన్లో 97% ముస్లింలు ఉన్నప్పటికీ
ఒక అరబ్ ముస్లింలకు సూడాన్ ముస్లింలకు మధ్య జరుగుతున్న ఈ కలాపాల్లో ఈ వారంలో దాదాపుగా 2,000 మంది చంపబడ్డారన్న వాస్తవం కనీసం మన దేశంలో మన రాష్ట్రంలో ఏ పత్రికల వాళ్ళు కానీ ఏ టీవీ ఛానళ్ళ వాళ్ళు కానీ చెప్పారా అని మీరే పరిశీలించుకోండి. ఫలస్తీన్ గురించి నిమిషం నిమిషంలో ప్రచారం చేసే కాలం కాలములుగా రాసే ఈ పత్రికల వాళ్ళు ఈ టీవీ ఛానళ్ళు సూడాన్లో జరిగినటువంటి ఇలాంటి దురంతానికి వంశహత్యలకు ఇలాంటి చిన్న పిల్లలు అక్కడ ఆకలి చావులు చేస్తూ ఉంటే దోసేడు నీళ్లు తాగడానికి లేకుండా వాళ్ళు ఆకలి చావులు చేస్తూ ఉన్నా కేవలం దానికి ఆ ముస్లిముల మధ్యనే జరుగుతున్నటువంటి ఆ మత కలహాలను ప్రపంచం ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎందుకు ప్రపంచ మీడియా దానిపై ఆ కథనాలు రాయడం లేదో అర్థమవుతుందా? గత వారంలో దాదాపుగా 2,000 మంది ఈ అరబ్ ముస్లింలకు సూడాన్ ముస్లింలకు మధ్య జరిగిన కలహంలో దాదాపుగా 2,000 మంది చంపబడ్డారు అన్న వాస్తవాన్ని ఎవరైనా ఒక్క అక్షరం కూడా రాశారో మీరే పరిశీలించండి. ఎల్ ఫాషర్ అనే సూడాన్లోని ఒక నగరంలో 2,000 మంది చంపబడ్డారు ఈ గత వారంలో అన్నది ప్రపంచ మీడియాలో ఎక్కడైనా మీకు కనిపించిందా? సూడానీస్ ఆర్మీ ఫోర్స్ అని ఒకటి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని మరొకటి, ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వంశహత్య ఈ కలాపం దాదాపు 2,000 మంది యొక్క ప్రాణాలు తీసిందంటే ఏ ఒక్క అక్షరం కూడా మాట్లాడని ముస్లిం జనత కానీ ముస్లిం సంస్థలు కానీ ప్రపంచంలోని ముస్లిం దేశాలు కానీ ఎందుకు ప్రతిస్పందించడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదో మీరే నిలదీసి అడగండి. ఉంది ఈ సూడాన్ అన్న దేశం ఏర్పాటు చేయబడినప్పటి నుంచి కూడా అక్కడ ఈ ఆకలి చావులు ఈ సైన్య కలహాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 20 సార్లు సైన్యం ఆక్రమించుకొని సైన్యం మారి ఆక్రమించుకొని ఒకరిని ఒకరు ఆ సైన్యం అధికారులే ఆ అధికారాన్ని ఒకరి చేతుల్లోంచి ఒకరు మార్చుకొని ఒకరిని ఒకరు చంపుకుంటూ ఆ దేశంలో కల్లోలం సృష్టిస్తూ మరణ హోమానికి నాంది పలుకుతున్నప్పటికీ ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కానీ ఏ ఒక్క మీడియా కానీ దాని మీద ప్రతిస్పందించరో, ఎందుకు దాని గురించి వాళ్ళు మాట్లాడరో మీరే నిలదీసి అడగండి.